బ్రేకింగ్ న్యూస్. కోస్తా జిల్లాల వైపు మొంతా తుఫాను దూసుకొస్తుంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ వాయుగుండం గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇప్పటికీ ఇది తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి 680, దక్షిణ ఆగ్నేయంగా కాకినాడకు 600 కిలోమీటర్లు, విశాఖకు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. రేపు 12 గంటల పాటు తీవ్ర తుఫాను తీవ్రత కొనసాగి ఆపై తుఫానుగా బలహీన పడొచ్చని చెప్పింది. ఇక ఈ నేపథ్యంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. మొంతా తుఫాను ప్రభావం కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇప్పుడు భారీ ఎదురు గాలులు వీస్తున్నాయి. దీంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళ్లదేవు, ఉప్పాడ, కొత్తపల్లి, తుని, తొండంగి మండలాలపై తుఫాను ప్రభావం భారీగా ఉండనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాకినాడ చేరుకున్నాయి. ఇక రేపు సాయంత్రానికి కాకినాడ, తుని మధ్య తుఫాన్ తీరం దాటనుంది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో రానున్న ఈ 3 రోజులు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి అధికారులు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నారు? మోందా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 23 జిల్లాల్లో ప్రభావం చూపించబోతుంది. ప్రస్తుతం మోందా తుఫాను విశాఖకు 710 కిలోమీటర్లు, అట్లాగే కాకినాడకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ తుఫాను బలపడింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారున్న నేపథ్యంలోని ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా ఆంధ్రాకు సంబంధించి కూడా అన్ని ప్రాంతాలు ఉండబోతున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతంలోని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధానంగా అన్ని తీర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం సముద్ర ప్రాంతాలన్నింటిలో కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా ఆదేశాలను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్నింటిలో కూడా స్కూల్స్ కు రాబోయే 3 రోజుల పాటు సెలవులు ప్రకటించడం జరిగింది. ప్రజలను అప్రమత్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోపక్క ఇందుకోసం ప్రత్యేకంగా క్రేన్లను సిద్ధం చేశారు, ప్రత్యేక పడవలను సిద్ధం చేశారు. దాంతో పాటు ఎక్కడైనా విపత్కర పరిస్థితులు, ప్రజలు ఇళ్లలోకి నీళ్లు వచ్చినా సరే, ఇళ్లకు సంబంధించి ఇబ్బందులు వచ్చినా సరే వెంటనే వాళ్ళని పునరావాస కేంద్రాలను తరలించేందుకు ప్రత్యేకంగా
పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కాకినాడ ప్రాంతంలోని మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రేపు మంగళవారం ఉదయం మోందా తుఫాను తీవ్ర తుఫానుగా కాకినాడ వైపుకు వస్తుంది. రేపు రాత్రికి కాకినాడ కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని తుఫాను తీరం దాటే సమయంలోని 90 నుంచి 110 వేగంతోనే ఈదురుగాలులు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. భారీ మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ప్రాంతానికి సంబంధించి మరింతగా పునరావాస కేంద్రాలలో ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయడం పరిస్థితి కనబడుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకినాడలోనే 269 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈదురుగాలులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోని దాంతో పాటు భారీగా వర్షాల నేపథ్యంలోని విద్యుత్ శాఖ అలర్ట్ అయింది. భారీ మొత్తంలోని విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగిన వెంటనే వాటిని రీప్లేస్ చేసేందుకు భారీ మొత్తంలోని ఇందుకు సంబంధించిన విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. అధికారులను దాంతో పాటు సిబ్బందులకు సంబంధించిన సెలవులన్నీ కూడా రద్దు చేశారు. అందరూ వెనువెంటనే విధుల్లోకి ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ గా మోందా తుఫాను ఎఫెక్ట్ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎందుకంటే 96లో వచ్చిన తుఫాను ఏ విధంగా ప్రభావితం చూపించిందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం అధికార యంత్రాంగం దీని మీద ఫోకస్ పెట్టింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మొత్తం 21 జిల్లాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వారు ఆ జిల్లాకు సంబంధించిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోపక్క కలెక్టర్లు జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులతోని దాంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లపై దృష్టి సారించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రతి జిల్లాలో కూడా చూసినట్టయితే ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదో చల్లగా ఉంది వాతావరణం అంటూ కూడా తేలిగ్గా లైట్ గా తీసుకోవద్దు. పరిస్థితిని చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ప్రధానంగా ఉత్తరాంధ్ర, విశాఖ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిగా కారు మబ్బులు అల్లుకున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. వరుసగా ఎందుకంటే వర్ష ప్రభావం సంబంధించి మబ్బులు పెట్టడం దాంతో పాటు తీవ్ర గాలులు మాత్రం ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వైపు నుంచి కూడా తూర్పు గోదావరి వైపు వస్తున్నాయి. తూర్పు గోదావరి వైపు నుంచి ప్రధానంగా ఎన్టీఆర్, కృష్ణా లాంటి ప్రాంతాల్లో కూడా మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రధానంగా తీర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఆ ప్రాంతాల్లోకి బయటికి రావద్దు. ఏదో అత్యవసరం తప్పితే బయటికి రావద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతో పాటు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ప్రజలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోని ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ఈ మోందా తుఫానుకు సంబంధించిన ఎఫెక్ట్ భారీగా ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలోని ఈ రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోని సహాయ చర్యల కోసం జిల్లాలోని ఎస్డీఆర్ఎఫ్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. 9 ఎస్డీఆర్ఎఫ్ 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ బృందాలు ఎక్కడికెక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సరే వెనువెంటనే రంగంలోకి దిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ గా మోందా తుఫాను రేపు ఉదయానికి కాకినాడ వద్ద తీవ్ర తుఫాన్ గా మారున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేసిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి రేపు రాత్రి వరకు చాలా కీలకంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ టైం దాదాపు 24 గంటల పాటు తీవ్రమైన గాలులు దాంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు ఉన్న పరిస్థితులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా
పూర్తి స్థాయి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం ఆదేశాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సహాయ చర్యల కోసం 9 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలంటూ కూడా ఐఎండీ ఆదేశాలు జారీ చేసిన జరిగింది. డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. బంగాళాఖాతంలో కొనసాగుతుంది ప్రస్తుతం తీవ్ర వాయుగుండం, దీని ఎఫెక్ట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గాలిబ్ అయితే మొంతా తుఫాన్ తీరం దాటే సమయంలో తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అలర్ట్ అవుతోంది? తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. అక్కడ కొన్ని వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను నిర్లక్ష్యం చేయడం, అక్కడ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తీరం దాటే సమయంలో, ఎందుకంటే రేపు ఉదయం కాకినాడ దగ్గరలోకి వస్తుంది, కాకినాడలోని తీవ్ర తుఫాన్ గా మారుతుంది. ఆ తర్వాత రేపు రాత్రికి ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు భారీ మొత్తం వస్తున్న నేపథ్యంలో ఆ సమయంలోని పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ కూడా ఇప్పటికే కలెక్టర్లు దాంతో పాటు అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండేది కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఓవరాల్ గా మోందా తుఫాన్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.